మై డియర్ స్టూడెంట్స్, నిన్న మీ అందరితో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను చెప్తాను సార్. ఎస్, వెరీ గుడ్, కమ్ ఆన్. క్యారీ ఆన్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను కూడా మీలాగే ఇంటికి వెళ్ళిన వెంటనే మా అమ్మని అడిగాను, అమ్మా స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? స్వచ్ఛ భారత్ అంటే మనం పరిశుభ్రంగా ఉంటూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. అంతేకాదు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనకి మనమే సంకల్పించుకోవాలి, వాటిని చేసి చూపించాలి. చెత్త చెదారం ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శశి, మరో విషయం, ఇది మన నేల, మన దేశం, వాటిని మనమే కాపాడుకోవాలి. స్వచ్ఛ భారత్ అనేది ఒక సామాజిక బాధ్యతతో కూడిన దేశభక్తిగా భావించి దాన్ని ఆచరించాలి. అప్పుడే స్వచ్ఛ భారత్ నినాదానికి నిజమైన అర్థం. సో మై డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛ భారత్ ని సామాజిక బాధ్యతతో కూడిన దేశభక్తిగా భావిద్దాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో మై డియర్ స్టూడెంట్స్, మన శశి చెప్పిన విధంగా మనందరం స్వచ్ఛ భారత్ని సామాజిక బాధ్యతతో కూడిన దేశభక్తిగా భావిద్దాం. మనందరం కలిసి ముందుకు నడుద్దాం. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై జై స్వచ్ఛ భారత్.